జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, హైలీ ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పరు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు.